ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్తో పాటు డీజిల్ను 50% రాయితీపై అందించేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఎన్డీఏ అధికారంలో ఉండగా చాలాసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఇండియాలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం విశేషం. దీనిపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం భారీ రాయితీ ఇచ్చింది. అయితే ఇది అందరికీ కాదు, కేవలం దివ్యాంగులకు మాత్రమే. ఉపాధి రంగంలో ఉన్నవారికి, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి 3 చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఉంటే ఈ రాయితీ వర్తిస్తుంది. ఇక వైసీపీ హయాంలో అంతంతే. దివ్యాంగులకు సంబంధించి 3 చక్రాల వాహనాలకు గత ప్రభుత్వాలు రాయితీ అందిస్తూ వచ్చాయి. కానీ జగన్ సర్కార్ ఈ పథకాన్ని నిలిపివేసింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని పునరుద్ధరించింది. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారు 3 చక్రాల వాహనాలను ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వారు మాత్రం అనర్హులు. ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం ఏపీలో పెట్రోల్ ధర 110 రూపాయలు ఉంది. డీజిల్ ధర సైతం సమీపిస్తోంది. ప్రస్తుతం 98 రూపాయలు పలుకుతోంది. ఇక వాహన సామర్థ్యంను బట్టి. అయితే ఈ వాహన సామర్థ్యంను బట్టి రాయితీ ఉంటుంది. 2 HP వాహనం అయితే నెలకు 12 లీటర్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే నెలకు 25 లీటర్ల వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అది కూడా ఇంటి నుంచి పని ప్రదేశానికి మధ్య రాకపోకలకు మాత్రమే. ఇందుకు గాను ప్రభుత్వం 26 జిల్లాలకు ₹1,00,000 చొప్పున 26 లక్షలు కేటాయించింది. అయితే పొందాలనుకున్న లబ్ధిదారులు తప్పనిసరిగా పెట్రోల్ బంకుల నుంచి రసీదు తీసుకోవాలి. అయితే గతంలో వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల రూపాయల ఈ రాయితీ కోసం కేటాయిస్తే ఖర్చు చేసింది సగభాగమే. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ ఏకంగా 26 లక్షల రూపాయలు కేటాయించడం విశేషం. ఇక దరఖాస్తులతో పాటు వీటిని జత చేయాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. విభిన్న ప్రతిభావంతుల శాఖకు ఈ దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులతో పాటు కొన్ని రకాల ధృవీకరణ పత్రాలు సైతం సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. అయితే పూర్తి చేసిన దరఖాస్తు ఫారం వికలాంగుల సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఫస్ట్ పేజీ, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ధృవీకరణ పత్రం, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన బిల్లుల జత చేస్తే రాయితీ పథకానికి మీరు అర్హులు సాధించినట్టు.